ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 92వ సంకీర్తన 12వ వచనము. నీతిమంతులు ఖర్జూరు వృక్షము వలె మువ్వు వేయుదురు, లెబనోను చెట్టు వలె వారు అభివృద్ధి పొందుతారని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజముగా మనము ఖర్జూరు వృక్షము వలె మనము మువ్వు వేస్తాం. ఎప్పుడంటే ఖర్జూరపు చెట్టు సాధారణంగా నీళ్ళు లేని ప్రదేశంలోనే అది బ్రతుకుతుందన్నమాట. అయినా సరే ఆ ఖర్జూరపు చెట్లు ఇచ్చే పండ్లు చాలా శ్రేష్టంగా ఉంటాయి, చాలా దేహానికి ఆరోగ్యకరంగా ఉంటుంది అన్నట్టు. మన పరిస్థితులు ఎడారి స్థితిని తలపించినా కూడా మనము ఖర్జూరపు చెట్టు ఎలాగైతే ఎదిగి ఇతరులకి ప్రయోజనకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫలాలని ఎలాగైతే ఇస్తుందో అన్నట్టు మనము ఉన్నటువంటి ఈ పాప లోకంలో, భూమిలో ఈ లోకయాత్రను కొనసాగిస్తున్నటువంటి మనము ఒక ఖర్జూరపు చెట్టు వలె మువ్వ వేయాలి. మనము అభివృద్ధి చెందాలి, మనము మొలకెత్తాలి, మనము దేవునిలో దినదినానికి ఎదగాలి. అంత మాత్రం కాదు, లెబనోను యొక్క దేవదారు వృక్షము వలె మనము ఎదుగుతామని కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. నిశ్చయంగా దేవదారు వృక్షము, లెబనోను ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క తోట, దేవుని యొక్క అందాన్ని వివరిస్తూ లెబనోను గూర్చి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఈ లెబనోనుకు ఉన్నటువంటి పరిమళాన్ని వెదజల్లే ఒక పుష్పం, ఒక చెట్టు అన్నమాట అన్నట్టు. మన జీవితం కూడా ఇతరులకి పరిమళాన్ని వెదజల్లేవారుగా మనం ఉండునట్లు, అటు కృప మనకు దేవుడు దయచేయనట్లు దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడి మూవ్ వేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ దినము శ్రేష్టమైన మాటతో మీరు మాట్లాడారు, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. దేవా, ప్రతి వారు ఖర్జూరపు చెట్టు వలె మువ్వ వేయుటకు, లెబనోను దేవదారు వృక్షం వలె ప్రభా ఎదుగుటకును ప్రభా మీరు సహాయం చేయండి. ప్రభా, ఏ పరిస్థితులు అయితే వారిని అణిచివేస్తుందో ఆ పరిస్థితుల నుంచి వారిని విడిపించండి, కృప చూపించండి. మీ సన్నిధి ప్రతి వారికి తోడుగా ఉండి నడిపించండి. మార్పు లేనివాడు, మారని దేవుడు గొప్ప కార్యం చేసి మీ ఘననామాన్ని మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామం పెరట ప్రభు ఈ ప్రార్థన మీ సముఖంలో పెట్టుకొనిచున్నా. రక్షణ లేని ప్రజలకు రక్షణ, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక బంధులో ఉన్న వారికి ఆర్థిక బంధులో నుంచి విడుదల. దేవాతి దేవుడు ఎదుగుదల లేని వారు ఖర్జూరపు చెట్టు వలె లెబనోనులో పెరుగుతున్న దేవదారు వృక్షం వలె, దేవదారు చెట్టు వలె ప్రతి వారు ఎదుగున్నట్లు సహాయం చేయమని క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థనకు సమర్పించి అడుగుడుకుని నమ్ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఈరోజు వాగ్దానము నా జీవితంలో ఫలింపచేయును గాక. ఆమెన్.